తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో భూములు వేలానికి పెట్టిందంటే కాసుల వర్షమే. అప్పుడు కోకాపేట, మోకిల, ఇప్పుడు రాయదుర్గం రికార్డులు తిరగరాస్తూ రాయదుర్గం భూములు అమ్ముడయ్యాయి. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూములు వేలానికి ఊహించని స్పందన వచ్చింది. రాయదుర్గంలో ఎకరా భూమి ధర 177 కోట్ల రూపాయలు పలికింది. అత్యధిక ధరకు 7.6 ఎకరాల భూమిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ సొంతం చేసుకుంది. ఎకరా 177 కోట్ల చొప్పున రియల్ ఎస్టేట్ సంస్థ వేలం పాట పాడింది. టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో 7.67 ఎకరాల ల్యాండ్ పార్సల్ ని ఎంఎస్ఎన్ రియాల్టీ దక్కించుకుంది. ఈ భూమి హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల మధ్య ఉంది. మియాపూర్ మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభంగా రాకపోకలు కొనసాగించేలా ఉండటం మరో కలిసొచ్చే అంశం. ఐటీఈఎస్, కమర్షియల్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, రీటైల్, ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్ ఇలా అభివృద్ధి సంస్థలకు అనుకూల ప్రదేశంగా గుర్తింపు పొందడంతో పెట్టుబడిదారులు భారీ ధరని చెల్లించడానికి ఆసక్తి చూపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత నిర్వహించిన భూవేలంలో 2017 సంవత్సరంలో రాయదుర్గంలో 2.84 ఎకరాల భూమి ఎకరా 42.59 కోట్లు, 2022లో కోకాపేట నియోపోలిస్ వేలంలో 3.60 ఎకరాల్లో ఎకరాకి 100.75 కోట్ల రూపాయల గరిష్ట ధర పలికి అప్పట్లో రికార్డు సృష్టించింది. ఇప్పుడు రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో రికార్డు స్థాయిలో ఎకరా 177 కోట్లు పలికింది. అంటే దాదాపు 75% వృద్ధి సాధించింది. ఈ లావాదేవీ మొత్తం విలువ సుమారు 1356 కోట్లుగా ఉంది. రాయదుర్గం ల్యాండ్స్ వేలంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు. హైదరాబాద్ భూములకు రెక్కలొచ్చాయి. రికార్డు బద్దలు కొడుతూ దాదాపుగా ఎకరాకు 177 కోట్ల రూపాయలు వెచ్చించే విధంగా నిన్న జరిగినటువంటి ఈ వేలంలో ఒక కంపెనీ దాదాపుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి రాయదుర్గం ల్యాండ్లో, ప్రభుత్వ భూమిలో తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్వహించినటువంటి ఈ వేలంలో ఒక ఎకరాకి దాదాపుగా 177 కోట్ల ధరను వెచ్చించి దాదాపుగా 7.67 ఎకరాలను సొంతం చేసుకుంది ఎంఎస్ఎన్ సంస్థ. ప్రస్తుతం మనం ఒకసారి చూడొచ్చు, చుట్టూ ఐటీ హబ్, ఐటీ సెక్టార్ సెటిల్ అయినటువంటి ప్రాంతం. అదేవిధంగా ఫార్మా కంపెనీకి కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏదైతే రంగాలకు ఇది ఒక నిలువైన ప్లేస్గా మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి ప్లేస్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల ద్వారా ఆదాయ సమకూర్చుకోవాలనేది ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే 18.67 ఎకరాలను ఈ వేలం నిర్వహించగా దాదాపుగా స్టాంప్ డ్యూటీస్ కావచ్చు, మిగతాకు సంబంధించినటువంటి ఫీజుల ద్వారా ఈ వేలం ద్వారా నిర్వహించినటువంటి 18.67 ఎకరాలకు దాదాపుగా 3,000 కోట్ల వరకు కూడా ఆదాయం సమకూర్చింది. అంటే ఈ 2 బిట్లకు సంబంధించి ప్రభుత్వం మామూలుగా ఈ వేలం వేసే ముందు 2,000 కోట్ల వరకు కూడా వస్తుందని ఆదాయం ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా అంతకు మించి 3,000 కోట్ల వరకు కూడా ఆదాయం సమకూర్చింది. రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం కొనుగోలు చేసినటువంటి ఈ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసినా కానీ అనేక మౌలిక సదుపాయాలకు ఆస్కారం ఉన్నటువంటి ల్యాండ్. అదేవిధంగా ఇటు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ కావచ్చు, మెట్రో కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అతి దగ్గరలో ఉండడం నేపథ్యంలో ఈ ల్యాండ్కు ఇంత డిమాండ్ పెరిగిందనేది రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెప్తున్నారు. ఇటు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది, మెట్రో స్టేషన్ దగ్గరగా ఉంది, ఐటీ కంపెనీలు కూడా దగ్గరగా ఉన్నాయి. అదేవిధంగా నివాసం ఉండడానికి చుట్టుపక్కల ప్రాంతాలు గచ్చిబౌలి కావచ్చు, కొండాపూర్ లాంటి ప్రాంతం, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలు కూడా అతి దగ్గరలో ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఐటీ, అదేవిధంగా ఎడ్యుకేషన్తో పాటుగా ఫార్మా రంగం కూడా మరింత అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసిన అన్ని మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటుగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే దాదాపుగా 60-70 ఎకరాల ఫ్లోర్స్ వరకు కూడా నిర్మించుకునే ఆస్కారం ఉంటుంది. అంత కెపాసిటీ ఉంటుంది ఈ ల్యాండ్కి, అంత బలం ఉంటుంది. సో అన్ని రకాలుగా కూడా ఈ ల్యాండ్ అనేది అనువైన చోటు. అందుకే చాలా పెద్ద కంపెనీలు కూడా పోటీపడి ఈ వేలంపాట్లో ఈ ల్యాండ్ను దక్కించుకునే ప్రయత్నం చేశాయి. కానీ పూర్తిగా 2 కంపెనీలు మాత్రమే ఈ ల్యాండ్ని దక్కించుకొని దాదాపుగా ప్రభుత్వానికి 3,000 కోట్ల వరకు కూడా రూపాయలు ఆదాయం తెచ్చిపెట్టే దిశగా ముందుకెళ్ళాయి. సో దీని ద్వారా మరింతగా ప్రభుత్వానికి కావచ్చు, ప్రభుత్వ భూములకు కావచ్చు మరింత రికార్డు బద్దలయ్యే ధరలు కూడా మరింతగా వచ్చే అవకాశం ఉంటుంది అనేది రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెప్తున్నారు. సో రాయదుర్గంలో ఎకరా 177 కోట్లు పలికింది. మరోవైపు కుత్బుల్లాపూర్ పరిధిలో చింతల్లోనూ నివాస భూములు రికార్డు స్థాయి ధరలు పలికాయి. నిన్న నిర్వహించిన బహిరంగ వేలంలో చదరపు గజం 1,14,000 రూపాయల ధర పలికింది. 513 చదరపు గజాల విస్తీర్ణంలోని హెచ్ఐజీ ఓపెన్ ప్లాట్ కి ఆఫ్ సైట్ ప్రైస్ 80,000 నిర్ణయించారు. వేలంలో చదరపు గజానికి 1,00,000కు పైగా ధర పలికింది. హెచ్ఐజీలోనే మరో ప్లాట్ ని చదరపు గజానికి 1,00,000 రూపాయలు చొప్పున కొన్నారు.
మొత్తం 18 ఓపెన్ ప్లాట్లు 4 ఫ్లాట్లకు బహిరంగ వేలం వేగా హౌసింగ్ బోర్డుకి 44,24,24,00,000 ఆదాయం వచ్చింది. 27 మంది బిడ్డర్లు పాల్గొన్న వేలంలో చదరపు గజానికి సగటున 91,947 రూపాయల ధర పలికింది.